गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। నిన్న రోజున అరుణగిరి వైభవం గురించి తెలుపుకుంటూ అక్కడితో అది కంప్లీట్ అయ్యాక ఈ రోజున స్వామిని చేరడం కోసం అమ్మవారు ఏ విధంగా కఠినమైన తపస్సు చేశారు. అమ్మవారు సుకుమారి సౌకుమారి చాలా సున్నితమైంది అంతే కదా. అలాంటి అమ్మవారు అంత కఠినమైన తపస్సు ఎలా చేశారు చూడండి. ఎలా అంటే ఆడవాళ్ళకి మెసేజ్, మగవాళ్ళకి కూడా అమ్మవారు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటే గోల్ పట్ల మనం పెట్టుకున్న గోల్ పట్ల మనం ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా అది రీచ్ అయ్యే వరకు దాన్ని వదలకుండా చేయాలని చెప్తున్నారు. ఇవాళ పిల్లలకు వచ్చే ప్రాబ్లం అది. గోల్స్ పెట్టుకోవట్లే. అప్పట్లో ఉన్నాయి చాలా బాగా పెట్టుకున్న వాళ్ళు ఐఏఎస్ అంటే ఐఏఎస్ అయ్యేవాళ్ళు, ఐపీఎస్ అంటే ఐపీఎస్. నిద్ర ఆహారాలు మానేసి అని చెప్పేవాళ్ళు. నిద్ర ఆహారాలు మానేసి అలా మానేమని ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పట్లేదు. కానీ అప్పట్లో పేరెంట్స్ కూడా కొంచెం పేరెంటింగ్ అప్పట్లో చాలా బాగుండేదమ్మా. టీచర్ని ఒక దెబ్బ వేయండి అని తోసేవాడు. ఇప్పుడు ఏమని అంటారు, కొడతనం ఎందుకు కొట్టారంట. మా బాగు చేయండి అని మా చేతిలో పెడతారు. మళ్ళీ ఇది ఇలా ఎందుకు అయిందని మళ్ళీ కంప్లైంట్ వాళ్ళే చేసేస్తారు. గురువుల పరిస్థితి చాలా దారుణం. ఇప్పుడున్న పరిస్థితుల్లో గురువు దొరకడం అదృష్టం. అలాంటి గురువుని ఇప్పుడు గొప్ప గొప్ప ప్రవచనకర్తలే గొప్ప గొప్ప గురువు గారులని ఇబ్బంది పెట్టేస్తున్నారు. కేసులు పెట్టి సతాయిస్తున్నారు. గురువు లేకపోతే సొసైటీ ఎక్కడ పోతుందో చూడండి. అలాంటి గురువుని ఇబ్బంది పెడుతున్నారు. టీచింగ్ చాలా టఫ్. ఇవాళ సబ్జెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అమ్మవారు ఏం చెప్తున్నారంటే స్టూడెంట్గా ఇప్పుడు గౌతమ మహాముని చెప్పారు అమ్మవారికి. ఎందుకంటే స్వామి చెప్పారు, శివుడే అన్నారు అమ్మవారితోనే గౌతముని ఆశ్రమంకి వెళ్ళి ఎలా తపస్సు చేయాలో తెలుసుకొని చేయండి. ఆయన చెప్పేది ఏంటని అనుకోవాలి అమ్మవారు. పిల్లలు ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను అమ్మవారిని, గౌతముని నాకు చెప్పేది ఏంటని అమ్మవారు అనుకుంటే ఈరోజు మెసేజ్ ఉండదు. విద్య ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు. సాక్షాత్ అమ్మవారికి అయ్యవారు చెప్పారు కాబట్టి ఆమె గమ్మున వెళ్ళి నేర్చుకున్నారు. కానీ అదేంటండి ఆయన అప్రాల్ ముని, నాకు గొప్ప జ్ఞానం ఉంది, ఆయన దగ్గర నేను పోయి నేర్చుకునేది అనేది లేదు. అమ్మవారు చూడండి ఏం నేర్పిస్తున్నారు చూడండి. వినయం. ఎక్కడైనా విద్య ఎక్కడ ఉంటుంది, వినయం ఉన్న చోట. ఆ వినయం రావాలి. మనం ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేస్తుంటాం, చిన్న చిన్న పిల్లలు డౌట్స్ అడగమంటే అంటారు. అలా ఉండకూడదు. విద్య రావాలి అంటే ఫస్ట్ వినయం ఉండాలి. ఎవరని చెప్పచ్చు. మేబీ చిన్నవాడు అభిచారం నాకు చెప్పచ్చు. ఏదంటే వాడు నేర్చుకునే దానిలో నాకు తెలియదు ఉండొచ్చు. ఆల్వేస్ కీప్ యువర్ మైండ్ ఓపెన్. ఆ నారో మైండ్నెస్ అవసరం లేదు మనకి. ఎవరు చెప్పినా కూడా నేర్చుకోవడానికి రెడీ ఉన్నవాడికి. ఏదైతేనే దత్తాత్రేయ స్వామికి 32 మంది గురువులు. ఆయనే అవధూత దత్తాత్రేయ స్వామి. గురువులలో టఫెస్ట్ గురువు దత్తాత్రేయ స్వామియే. తనకు తాను 32 లేదంటే 64 అని చెప్పారు గురువులు. ఆయన గురువు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఒక సాలె గురువు నా గురువు, ఒక ఏనుగు, అలా ఏది చూసినా ప్రకృతిలో అన్ని నా గురువులు అని చెప్పుకున్నారు. అన్నిటికంటే ఇంకో గొప్ప విషయం ఇంకోటి, కాంచీ పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి స్వామి వారి గురించి మనం ఎన్నోసార్లు కథలు చెప్పుకున్నాం. ఆ స్వామిని అందరూ జగద్గురు, మీరు జగద్గురు అంటే అవునవును జగత్తు నాకు గురువు అని చెప్పారు. నేను జగత్తు గురువు అని చెప్పలేను, జగత్తే నాకు గురువు అని చెప్పారు. అది గురువుకుండే లక్షణం. నిజంగా నేర్చుకోవాలనే వాడికి అన్ని గురువుగానే కనబడతాయి. అదే అంటారు, స్థూలంగా గురువు ఉన్నప్పుడు అంటే శరీరంతో ఉన్నప్పుడు గురువు నేర్పించిన విద్య ఉండగానే మనం అందుకోవాలి. కానీ మన చుట్టూ మాయ వల్ల ఆ గురువుని మనం గుర్తించలేము, అది నేర్చుకోలేము. ఎందుకంటే ఫిజికల్ బాడీ ఎదురుకునేసరికి మాయ కూడా ఉంటుంది, అలా అని మనకు దొరకదు. ఎప్పుడైతే ఫిజికల్ బాడీ డిసపేర్ అవుతుందో అంటే అవ్వాలని కోరుకోవద్దు. ఫిజికల్ బాడీ ఉన్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మన దౌర్భాగ్యం, మన బ్యాడ్ లక్ ఎంత ఉంటుందంటే గురువు వెళ్ళిపోతాడు. అది మన బ్యాడ్ టైం. యాక్చువల్ గురువు వెళ్ళిపోవడం అంటే మన వర్స్ట్ టైం ఉందని అనుకోవాలి. అలా గురువు వెళ్ళిపోయాక అంతటా వ్యాపించిన గురువు ఏదో రూపేణ మనకు చెప్తూ ఉంటాడు. అది ఎవరికి అందుతుందయ్యా అంటే సాధన గురువుని పట్టుకొని గురువు పాదాలు వదలకుండా నిత్యం స్వామి నన్ను కాపాడండి, రక్షించండి, సాధన మార్గంలో నాకు తోడుండండి, నా దగ్గర ఉండి నన్ను ముందుకు తీసుకెళ్ళండి అని రోజు రిక్వెస్ట్ పెట్టుకునేవాడి గురువు అంతటా కనబడి చెప్తూ ఉంటారు. అంతటా ఉంటారు గురువు. మన శత్రువులోని కూడా చెప్తూ ఉంటాడు మంచి మాట. మన బుద్ధిని మైలపరుస్తాం. శత్రువు ఈయన ఎందుకు వినాలి, బుద్ధి మైలపడిపోయింది. అప్పుడు గురువు చెప్పే వాక్ అందరు. అందుకనే మనం ఏమనుకున్నాం, సాధనకు ఉండాల్సిన ఫస్ట్ నియమం శత్రువు ఉండకూడదు, విశ్వానికి మిత్రుడై ఉండాలి. శత్రువు ఉండకూడదు సాధన మార్గంలో. అప్పుడు గురువు అంతటా ఉండి మనలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు గురువు ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. అనుగ్రహ భాష అంటారు. సరే, అలా అమ్మవారు కఠినమైన తపస్సు స్టార్ట్ చేయబోతున్నారు. అంటే తన గోల్ ఏంటి అమ్మవారిది? తన భర్త లేదంటే తన గురువు గారు జగత్తు గురువు అయిన శివుని చేరాలి. భర్తని చేరాలి అన్నట్లు అమ్మవారే తన గురువుని చేరాలి అంటున్నారు. తన స్వామి తన గురువుని చేరాలని అమ్మవారు అనుకుంటున్నారు. సరే,
ఇక్కడే శివుని ఆరాధించి జగద్గురుడైన, చూసారా, జగత్తుకు గురువైన ఆ మహాదేవుని వశీకరించుకుంటాను అంటే స్వామి సన్నిధికి చేరుకుంటాను తపస్సు చేసి. ఎలాంటి తపస్సు? సంధీసి దొరుకుతాడు స్వామి. భోలాశంకరుడు అంటారు. నిజంగా భోలాశంకరుడు అయితే అమ్మవారు ఆయన చేరుకోవడానికి ఒంటికాలతో తపస్సు, చలికాలంలో ఎండ తప్ప అన్ని మాని అన్ని కాలాల్లోనూ అంత కష్టమైన కాలాల్లో కూడా తపస్సు చేశారు అమ్మవారు. చలికి ఓర్చుకుంటూ, ఎండలకి వేడికి తట్టుకుంటూ, వర్షాకాలంలో తడుస్తూ ఘోరమైన తపస్సు చేశారు శివుడు కావాలని భర్తగా ఫస్ట్లో. ఇప్పుడు మళ్ళీ ఆ స్వామిని చేరడం కోసం తపస్సు చేస్తుంది అమ్మవారు. అయితే శివునితో అవినాభావ సంబంధమును భజించి శివునితో ఎప్పటికీ విడిపోని బంధం కావాలి. ఎప్పటికి విడిపోని బంధం అందరికీ కావాలి. ఎందుకు శివుడు అంటారు? శివుడు ఎప్పుడు మనకి బంధం కావాలి. ఎప్పటికి విడిపోని బంధం, ఎప్పటికి ఉండిపోయే బంధం, అది దేవుడితో ఉండాల్సిన బంధం. మనం ఏం చేస్తాం? లోకంలో ఉన్న బంధాలని ఎప్పటికి ఉండే బంధాలుగా మార్చుకున్నాం. మనమన్నీ వెళ్ళిపోతాం, వాళ్ళన్నీ వెళ్ళిపోతాం. అప్పుడు కొంచెం బోరుమని ఏడుస్తాం. శ్మశాన వైరాగ్యం అంటారు. చనిపోయిన వాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు కొంచెం వైరాగ్యం వస్తుంది అందరికీ. దేవుడు హింటిస్తాడు, ఒరే ఇలాంటి వైరాగ్యంతోనేలా నన్ను చేరాలి అని. కానీ అది ఎంతసేపు ఉంటుంది? ఆ మనిషి చచ్చిపోయాడు, మీకు ఇష్టమైన వాడు ఎవరు పోయారనుకోండి, ఆ కొన్ని రోజులు, 10 రోజులు, సంవత్సరం, కొంతమంది 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, మొత్తానికి అయితే ఏదో రోజైతే పోతుంది, మాయ వచ్చేస్తుంది. మళ్ళీ మన తీసుకెళ్ళి మళ్ళీ ప్రపంచంలో పడేస్తుంది. ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటుంటారు. అలా ఎన్ని రోజులు? వారం రోజుల్లో, 10 రోజుల్లో, సంవత్సరమో, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అలా ఉంటుంది. ఎప్పటికీ ఆ వైరాగ్యంతో ఉంటూ సాధన చేస్తే భగవంతుడు దొరుకుతాడు. అర్థమైందా? సాధన ఎప్పటికీ వదిలేమ్మా, ఫోకస్ చేయండి సబ్జెక్ట్ మీద. భగవంతుడు సాధన చేసిన వాడు దొరుకుతాడు. ఎలా ఉండాలి? కోరికల్ని వదులుకోవాలి. నేను అనుకున్నాను కదా, కోరికలు ఒకటి తీరుస్తుంటే ఇంకోటి వస్తుంది. ఈ పెన్ బాగుందంటే ఇంకో పెన్ బాగుంది, ఈ కార్ బాగుందంటే ఇంకో కార్ బాగుంది, ఈ బిల్డింగ్ బాగుంది ఇంకో బిల్డింగ్ బాగుంది, ఇది కావాలి ఇంకోటి కావాలి, ఇంకోటి కావాలా. ఎప్పుడు అవుతాయి? ఆగవు. ఎలాగాలి? కోరిక బలవంతంగా మనం ఆపాలి. అలా కోరికలు ఆపి వైరాగ్యం, దాన్ని విసర్జించడం, వదిలేయడం, వైరాగ్యం. అంత అటాచ్మెంట్ పెట్టుకున్న భగవంతుడిని కూడా 11వ రోజు 9వ రోజు విసర్జిస్తున్నాం. అంటే ఇక్కడ ఏమైంది? వదిలేట్లే. గొప్పనైన అనుబంధం భగవంతుడితో ఏర్పడుతుంది. విసర్జన చేశాడు. ఏమనుకుంటా? స్వామి మళ్ళీ ఎప్పుడు వస్తావు స్వామి అని అటాచ్మెంట్ స్టార్ట్ అయింది. విగ్రహం వెళ్ళిపోయింది, కానీ భగవంతుడి లోపల సాధన స్టార్ట్ అయింది. స్వామి మళ్ళీ ఎప్పుడు వస్తాం? మళ్ళీ సెప్టెంబర్ వస్తాడా? వినాయక చవితి వస్తుందా? నిజంగా కొంతమంది ఓన్లీ వినాయక చవితి చేస్తారు, కొంతమంది ఓన్లీ దేవి నవరాత్రులు చేస్తారు. లిటరల్ మేము ఇక్కడ నవరాత్రులు అమ్మవారి నిమజ్జనం చేయాలంటే చేయబుద్ధి కాదు మాకు, కానీ తప్పదు కాబట్టి ఎన్ని విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటామో చేస్తాం. ఆ చేసినప్పటి నుంచి మనసు స్టార్ట్ అవుతూ ఉంటుంది. అందుకని ఈ అమ్మవారు వచ్చారు. ఆ అమ్మవారు వెళ్ళిన మిస్సింగ్ ఫ్యాక్టర్ తట్టుకోలేక ఈ అమ్మవారిని తెచ్చి పెట్టుకున్నాం. ఎప్పటికీ అమ్మవారు ఉండిపోవాలి కదా, వెళ్ళడం అంటుండదు. ఇది అంటే విగ్రహంలోనే ఉందా? మనసులో ఉంది. కానీ సాధన ఫస్ట్ విగ్రహారాధనగా స్టార్ట్ అయ్యి దాంతో అటాచ్మెంట్ పెట్టుకుంటూ ఈ అమ్మవారు అంతటా ఉన్నారు, నేను ఎక్కడ వెళ్ళినా నాతో ఉంటారు, నాలో ఉంటారు అనుకుని సాధన చేయాలి. అలా చేసుకుంటారు. సరే, సంబంధమును భరించి ఆ దేవదేవుని దేహార్థాన్ని నిశ్చయంగా సాధిస్తాను. దేవాది దేవుని యొక్క దేహ అర్ధభాగం వామభాగి, వామాంగి. భార్య ఎటువైపు నిల్చోవాలి? ఎడం వైపుకు నిల్చోవాలి. ఇది శాస్త్రం చెప్పింది. ఇలా కాకుండా ఎవరు ఫాలో అయినా వాళ్ళు తప్పు. శాస్త్రపరంగా చెప్పాలంటే తప్పు. ఇక నా ఇష్టం అంటే మీ ఇష్టం. మేము ఇలా నిలుస్తాం, మతాలు ఇలా చెప్పారంటే మీ ఇష్టం. బట్ ధర్మం ప్రకారం, వేదం ప్రకారం సాక్షాత్ శివుడు కానీ రాముల వారు కూడా సీతమ్మ లెఫ్ట్కే ఉంది, రైట్కి లేదు. సో వైష్ణవ సంప్రదాయంలో అయినా లెఫ్ట్కే ఉంది అమ్మవారు, ఈ శైవ సంప్రదాయంలో అయినా లెఫ్ట్కే ఉంది. వామాంగి. రైట్ సైడ్కి వస్తే ఏమంటారంటే కూతురు రైట్ సైడ్ ఉండాలి. అప్పట్లో అంత ధర్మంగా నడిచేవాళ్ళు. ఇవాళ తండ్రికి లెఫ్ట్కి నడుస్తున్నారు, కూతురు నడవకూడదు, తండ్రికి రైట్కి నడవాలి కూతురు అని చెప్పడానికి. అర్థమైందా? భార్య ఎప్పుడు లెఫ్ట్ నడవాలి. తెలియకుండా భార్య రైట్ నడుస్తున్నాడు. ఏదో వచ్చాడు కన్ఫ్యూజన్ అంటే భార్యనా చెల్లెలా అక్కడా అంటే ఒకటి వస్తుంది. ఒక స్టేజ్లో భార్య అక్క చెల్లెలు గుర్తుపట్టడం కష్టమైపోతుంది. అందుకని తెలియని వాళ్ళకి అప్పట్లో నడవడిక కూడా అంత ధర్మంగా ఉండేది. ఇంట్లో బొట్టు పెట్టుకోకుండా ఆడవాళ్ళు ఉన్నారంటే ఆ ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, లేదంటే పక్కన ఉన్నారు. ఇది ధర్మం అప్పటి వాళ్ళు. చూడండి, అందుకే ఆ ఇంటికి కోరిక. పుణ్యాత్ములు తిరిగే వాళ్ళు నిత్య సాధన చేసుకునే వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళరు. ఎప్పుడైతే ఆ ఇల్లాలు బొట్టు పెట్టుకొని కనబడిందో ఇంటికి వెళ్తారు. శుభం, ఆ ఇంట్లో వెళ్ళొచ్చు అని అర్థం. సరే, అలా స్వామి యొక్క అర్ధభాగం వామభాగం నేను పొందుతాను అని సంకల్పం అమ్మవారికి. ఎలా చేసి చూడండి. అలా మీరు కూడా చదువుల్లో గొప్ప గొప్ప గోల్స్ పెట్టుకోవాలి. మొదలకూడదు. ఇక మీరే వీక్గా ఉంటే మీ జీవితం కోసం పెట్టుకున్న గోల్ మీరే రీచ్ అవ్వదు. ఇంకెవరు చేస్తారు మీకు? మీకున్న టఫెస్ట్ టైం అంటే కాన్సన్ట్రేషన్ 0. ఈవెన్ ఈ క్లాస్ చెప్తుంటా కదా, పిల్లల్ని చూస్తుంటా కదా, కాన్సన్ట్రేషన్ 0.
నెగిటివ్ చెప్పాలి. ఇంకా క్లాస్ నడుస్తుంది, ఎక్కడో ఆలోచన ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఎక్కడో ఆలోచన? యూ హ్యావ్ టు బీ అలర్ట్. పురాణం చెప్తున్నాం, ఏదో పని చేస్తాం. ఎందుకు మనం కూర్చున్న దేనికోసం? పురాణం. లేదు వద్దంటే వీళ్ళు పనులు చేసుకోవాలా. ఏదో చదువు కూర్చున్నా కూడా ఏ పనికి చేస్తున్నాం అనేది ఫోకస్ పెట్టుకోండి. ఫస్ట్ అమ్మవారు ఏ పని చేస్తున్నారు, అయ్యవారిని చేయాలని పెట్టుకున్నారు, ఆ పని మాత్రమే చేస్తారు, ఇంకేం పని చేయరు. చూడండి నెక్స్ట్ ఎలా వస్తుందో. సరే, తీవ్ర తపశ్చర్యకు కృతనిశ్చయురాలు అంటే ఖచ్చితంగా నో ఎక్స్క్యూజెస్, నా స్వామి దగ్గర వెళ్ళిపోవాలి, అంతేనా? పూనుకుంది. గౌతమ మునీశ్వరునిచే అనుమతింపబడిన ప్రదేశంలో గౌతమ మహామునిని అడిగింది, స్వామి ఎక్కడ కూర్చోమంటారని. సో ఆ గౌతమ మహాముని చెప్పారు, అమ్మ ఇక్కడ కూర్చొని తపస్సు చేయండి అమ్మా అని చెప్పారు. చూడండి, అమ్మవారు భూమి మీద పుట్టిన ఋషి గౌతమ మహాముని తక్కువైనవాడు కాదైనా, శివుడే చెప్పాడంటే ఆయన తపస్సు ఎంత గొప్పది చూడండి. అలా అమ్మవారిని పంపించి అమ్మవారికి గురువుని ఏర్పరచాలి కింద. మరి గౌతమ మహాముని అమ్మవారికి చెప్తున్నారు ఎలా చేయాలి. పదశాలను ఆశ్రయించి అకళంక భక్తియుక్తమైన తపోదీక్షను అవలంబించి నియమపాలన జన్య శ్రమాధికమును ఏమాత్రం పొందదాయను. అసలు ఎక్కడ కూడా టైం ఫ్యాక్టర్స్ పట్టించుకోవడం కానీ ఏం లేదు. స్వామి అంతే, శ్రమలు పడుతున్నాను అంటే చలికాలం చలికి, వాడాకాలం తగ్గడానికి, ఎండాకాలం ఎండకి ఇవే పట్టించుకోవట్లేదు అమ్మవారు. ఏమన్నా కానీ స్వామి చేరే వరకు దేహం ఏమన్నా కానీ. ఇది నిజంగా మనం ఒక్కొక్కసారి న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం, సమోసాలు అమ్ముకునేవాడు పిల్లాడు ఐఏఎస్ అయ్యాడు, ఐఏఎస్ వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఐఏఎస్ అయ్యాడు. కానీ ఎలా చేశాడు మరి? అదేదో మూవీ చూసాం మనం, 12th ఫెయిల్ వాడు. చూడండి, నిజంగా జరిగిన స్టోరీ. సినిమాలు ప్రమోట్ చేయడం కాదు, ఆ మనిషి యొక్క లక్షణం చూడండి. ఆ చిన్న గిర్నీలోనో ఎక్కడో ఆ రూమ్లోనో పాపం ఫోకస్, నేను ఎక్కడున్నానని చూసుకుంటే నా గోల్ ఏంటి. నిజంగా గోల్ మీద ఫోకస్ ఉన్నవాడు, నేనేం బట్టలు వేసుకున్నాను, నేనేం తిన్నాను, నా ముక్కు బాగుందా, మొహం బాగుందా, వాడేమనుకుంటాడు, ఎవడేమన్నా అనుకోని గోల్. గురువు దొరికితే ఆ గోల్ దొరుకుతుంది మనకి. ఎవరు గోల్? గురువే. గురువుని చేరడం, గురువు మాట వినడం గోల్గా పెట్టుకోవాలి. అది టీచర్ కావచ్చు, సాధన పరంగా గురువు కావచ్చు. సరే, ప్రసూనరత్న చిత్రతమైన లతామ తల్లి వలె ఆ బాలాత్రిపుర సుందరి అమేయ దీప్తి విరాజమాన అయ్యింది. గొప్పమైన తేజస్సు వస్తుంది అమ్మవారిలోంచి. తపస్సు నుంచి వచ్చే శక్తి, అది సాధన వల్ల వచ్చే శక్తి. అది వృద్ధుడు కొనసాగిస్తున్నాడు, ఇంకా చెప్తున్నారు. జ్యోతిర్లింగ స్వరూపుడైన శంభుడు వేయించేసి ఉన్న చోట జ్యోతిర్లింగంగా ఉన్న శివుడు వచ్చి అక్కడ ఉంటే జ్యోతిర్లింగ రూపంలో తనకు ప్రణతులయ్యే దేవతలను కూడా విడనాడి ఆ స్థలంలో నివసించు మర్త్యులను ఉద్ధరించుటకు శ్రద్ధ వహిస్తాడు. శివుడు ఎంతటి ఇష్టం అంటే మనుషులని పట్టించుకోవడంలో, తనకు దండం పెట్టడానికి అరుణగిరి చుట్టూ దేవతలు ఉన్నా వాళ్ళని వదిలేసి తన భక్తులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పట్టించుకొని ఉండండి అయ్యా, నేను వెళ్ళొస్తాను, నా భక్తుడు వెయిట్ చేస్తాడని మనుషుల కోసం పరిగెత్తి వస్తానంట. అంతేగాని ఆయన దేవతలు మనుషులు కూడా గొప్పవాడు, వాళ్ళ ఫస్ట్ మనం విఐపి ట్రీట్మెంట్ అంటే సార్ అలా చేయడానికి. ఆయన ఎవరి కోసం వస్తున్నాడు? కామన్ మ్యాన్ కోసం ఫస్ట్ వస్తున్నాడు. భక్తుడు అయ్యి ఉంటే చాలు. శివానని కాపాడు అంటే విఐపి కూడా ఆగాగు, వెళ్ళొస్తాను. అంతటితో అమ్మవారి పార్వతీ తపము ఎంత కఠినంగా చేసిందో మనకి జ్ఞానం ఇస్తుంది. అమ్మవారు జ్ఞానోదయం చేస్తుంది. మనం కూడా గోల్స్ ఎలా పెట్టుకొని ఎలా సాధన చేయాలని అమ్మవారు చెప్తున్నారు అని చెప్పుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవింద.